యువతలో భారతీయ సాంప్రదాయ సంగీతం సంస్కృతిని ప్రోత్సహించే సంస్థ స్పీక్ మేక్ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ ఐఐటీలో నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం కన్వీనర్ కోన లక్ష్మి తెలిపారు. అమీర్పేటలోని ఓ హోటల్లో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1500 మంది విద్యార్థులు 250 మంది హస్త కళాకారులు హాజరవుతారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న కళా నైపుణ్యాలను ఇక్కడ ప్రదర్శిస్తారని ఆమె తెలిపారు. సాయంత్రం పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు హాజరవుతారని కూడా చెప్పారు. జూన్ 1 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు లక్ష్మి. పదవ అంతర్జాతీయ స్పీక్ మేక్ అంతర్జాతీయ సమ్మేళనం ఐఐటి హైదరాబాద్ లో మే 26 నుంచి జూన్ 1వ తారీఖు దాకా జరుగుతుందండి. ఈ సమ్మేళనానికి 1500 మంది విద్యార్థులు మొత్తం భారతదేశంలోని చాలా స్కూళ్ళ నుంచి కాలేజీ నుంచి స్కూల్ టీచర్లు విద్యార్థులు ఈ సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సమ్మేళనానికి దగ్గర ఒక 250 మంది ఆర్టిస్టులు కూడా కళాకారులు కూడా వస్తారండి. అందులో క్రాఫ్ట్ ఆర్టిస్టులు అంటే చేతి కళాకారులు, బేసిక్గా క్రాఫ్ట్ ఆర్టిస్టులు అంటాము, హస్తకళలు, అలాగే ఫోక్ డాన్స్లు, మన తెలంగాణ నుంచి గుసాడి ఉంటుంది, అలాగే అస్సాం నుంచి పుంగ్చోళం ఉంటుంది, అలాగే మన ఛత్తీస్గఢ్ నుంచి పురూలియా చా ఉంటుంది, ఆర్టిస్టులు ఉంటారు. సాయంత్రం పూట పద్మశ్రీ అండ్ పద్మభూషణ్ అవార్డీస్ ఉంటారండి. వాళ్ళల్లో రాధారెడ్డి గారు, బేగం పర్వీనా సుల్తానా గారు, తర్వాత షాహిద్ పర్వేజ్ గారు, ఉల్హాస్ కషాల్కర్ గారు, వీరందరూ కూడా మన దేశం గర్వించదగినటువంటి గొప్ప కళాకారులు. వీళ్ళందరూ స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి ఎలాగ తెలుస్తారు అంటే దాని యొక్క మాధ్యమం స్పీక్ మేకే అండి. స్పీక్ మేకే యొక్క కార్యక్రమం ఏమిటి అంటే ఇటువంటి గొప్ప గొప్ప కళాకారులని మన విద్యా సంస్థలకి తీసుకొచ్చి మన స్కూల్ స్టూడెంట్స్ కి మన కాలేజ్ స్టూడెంట్స్ కి వారి యొక్క పరిచయం చేసి వాటి వల్ల వాళ్ళు ప్రభావితం అయ్యి దే బికమ్ అ బెటర్ పర్సన్. అంటే వాళ్ళంతటి వాళ్ళు కొంచెం మానవత్వంగా కొంచెం హంబుల్ గా ఉండడం అనేది మా యొక్క ఉద్దేశము. ఇది హైదరాబాద్ ఐఐటిలో మే 26 నుంచి జూన్ 1 దాకా జరుగుతుంది.